హలో అండి, బెండకాయ దప్పడం చేసుకుందాం. దానికి కావాల్సిన ఉల్లిగడ్డ, టమాటా, బెండకాయలు, పచ్చిమిరపకాయలు అవన్నీ తీసుకొని చింతపండు తీసేసుకొని పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కావాల్సిన పోపు దినుసులను వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, బెండకాయ ముక్కలు వేసుకొని కొంచెం ఆయిల్లో మగ్గించి పచ్చిమిర్చి వేసుకొని టమాటాలు వేసేసుకొని కొంచెం ఉల్లిగడ్డను వేసేసుకొని అవి కొంచెం అందులో మగ్గిన తర్వాత పసుపు, కొంచెం ఉప్పు వేసేసుకొని అది కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత చింతపండు రసం వేసుకొని కొంచెం మసిలిన తర్వాత ధనియాల పౌడర్ వేసుకొని శనగపిండిని నానబెట్టుకున్న శనగపిండిని మరుగుతున్న దాంట్లో వేసుకొని కొంచెం కారం, ఉప్పు సరి చూసుకొని కొద్దిసేపు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన తెచ్చుకుంటూ ఎంతో టేస్టీ అయిన చింతపండు బెండకాయ పులుసు రెడీ. థ్యాంక్ యూ.